దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలు ప్రయాణిస్తున్న కారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై యాక్సిడెంట్ అయింది. ముందు వెళుతున్న డీసీఎంను ఢీకొట్టింది కారు. ఈ ప్రమాదంలో మాగంటి గోపీనాథ్ ఇద్దరు కుమార్తెలతో పాటు మరో యువకుడు డ్రైవర్కు గాయాలయ్యాయి. గోపీనాథ్ పెద్ద కూతురు 23 ఏళ్ల అక్షరకు తీవ్ర గాయాలైతే చిన్న కూతురు 19 ఏళ్ల దిశీరకు స్వల్ప గాయాలయ్యాయి. నార్సింగ్లోని తెలంగాణ పోలీస్ అకాడమీ సమీపంలో రాత్రి 8:52 ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. TS05 EP 0001 నెంబర్ ఫార్చునర్లో ప్రయాణిస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో కారును డ్రైవర్ అరికెపూడి దుర్గా సాయి నడుపుతున్నాడు. కారులో మేడిపల్లి అభిరామరెడ్డి ఉన్నాడు. ఫార్చునర్ TGPA జంక్షన్ను దాటుతున్న సమయంలో ముందున్న డీసీఎం టైర్ అకస్మాత్తుగా ఊడిపోయింది. డీసీఎం సడన్ గా ఆగిపోవడాన్ని ఫార్చునర్ డ్రైవర్ గమనించాడు. కానీ స్పీడ్గా వెళుతున్న వాహనాన్ని నియంత్రించలేకపోయాడు. డీసీఎంను ఫార్చునర్ బలంగా ఢీకొనడంతో తీవ్రంగా దెబ్బతింది. గాయపడిన వారిలో ఒకరైన అక్షరకు గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు వైద్యులు. ఆసుపత్రికి వెళ్లి అక్షరను పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR. आ गई एम्बुलेंस की आ गई आवाज आ रही एम्बुलेंस की आ गई आवाज आ रही